అతడు విశ్వాసే, ఇతడు విశ్వాసే. అతని బట్టలు ఉంటే అతని ఇంటి వరకు ఉండనివ్వు, అతనికి బట్టలుంటే, అతనికి నగలుంటే, అతనికి పలుకుబడి ఉంటే అది బయట పెట్టనివ్వు, లోపల పెట్టకూడదంటున్నాడు. లోపల అలాంటి పార్షాలిటీ పెట్టుకోవద్దంటున్నాడు. లేనివాడు లేదు, అతనికి లేదు. అందుకని లేకపోయినందువలన ఒకటి, నగలను కాదు చూడాల్సింది, ధనవంతుడు విశ్వాసే, మురికి గుడ్డలు ధరించిన వాడు కూడా విశ్వాసే. దీంట్లో ఏ తారతమ్యతలు ఉండకూడదంట, ఏ తారతమ్యతలు చూడకూడదంట. అలాంటి మైండ్ కూడా వ్యక్తి లోపల ఉండకూడదు, అది కూడా దేవుడు చూస్తాడంట. ప్రజలు ఒకవేళ ఆ పార్షాలిటీని గమనించరారో, లేకపోతే ఒకవేళ పాస్టర్లు లేకపోతే సంఘస్థులు ఇతరులు గమనిస్తున్నారో లేదో కానీ సర్వాధికారి అయిన దేవుడు గమనిస్తున్నాడు. ఆయన దృష్టిలో ఎవ్వరు ఎస్కేప్ కాలేరు, అందరూ లెక్క చెప్పవలసినదే. అందుకే జాగ్రత్త. సేవ అంటే ఆషామాషా కాదు, ఒకరికొకలాగా ఇంకొకరికి ఒకలాగా ట్రీట్ చేసేది, ప్రేమించేది కాదు. సమానముగానే చూడాలి, నీ మైండ్లో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ. అక్కడ ఏమి రాయబడిందంట 4వ వచనంలో, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కదా. విమర్శ అంటే న్యాయ తీర్పు అని అర్థం. మనం ఆల్రెడీ రోమాపత్రికలో ఆ విషయాలు నేను చెప్పాను, న్యాయం తీర్చకూడదని. అంటే జడ్జిమెంట్ చేస్తున్నావు, ఇతడికి ఏమి లేదని అతన్ని ఎక్కడో పక్క పెట్టేస్తున్నావు, ఇతడికి అన్నీ ఉన్నాయని అంటే వాని స్ట్రాటజీస్ని బట్టి వాడిని ప్రేమిస్తుంటున్నావు. అట్ట ప్రేమించకూడదు. మనమందరము క్రీస్తు ప్రేమను బట్టి పొందిన వారం కాబట్టి ఆ ప్రేమను బట్టి వాళ్ళు కూడా ప్రేమించాలి. దానికి ఏ విధమైన కొలబద్ద చూడకూడదు, ఒకే కొలబద్ద, క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. సంఘంలో అందరూ సమానమే, అందరూ సమానమే. ఎవ్వరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఒకవేళ వయస్సులో తారతమ్యతలు ఉండొచ్చేమో, అయితే ప్రభువు యొక్క దృష్టిలో ధనవంతుడా దరిద్రుడా, ఉన్నవాడా లేనివాడా, అందరూ సమానముగా వారిని మనం నడిపించాలంట. అలా సమానత్వం లేకుండా మనము సంఘాన్ని నడిపించినట్లయితే, సమాజ మందిరానికి వచ్చిన వారిని అట్లా ట్రీట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం తీర్పు తీర్చిన వాళ్ళు అవుతున్నాం. దురాలోచన కలిగిన వారు ఉన్నారంట. దేవుడు దీన్ని ఖండిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ ప్రసంగాలు, ఈ మాటలు తెలియకుండా, ఒకవేళ తెలిసినా కూడా దాన్ని యాక్టివిటీస్లో తీసుకొని రాకుండా సేవ చేసేస్తున్నారు చాలామంది అలాగ జీవిస్తూ ఉంటున్నారు. అయితే గమనించండి, ప్రభు సన్నిధి అని, అది ఇల్లు కానీ లేదా ప్రేయర్ కానీ, ఎక్కడైనా నేను ప్రభు సన్నిధికి వెళ్ళాను అని అంటే మనం అక్కడ అందరూ జీరో, ఆయన హీరో. అలా మైండ్ సెట్ రావాలి అందరికీ. నేను ప్రభు సన్నిధికి వెళ్ళాను, ఐ ఆమ్ జీరో. నేను ఎక్కడైనా కూర్చోవడానికి నేను ఇష్టపడతాను, నేను ఎక్కడైనా నా దేవుని సన్నిధిలో ఉన్నానన్న సంతోషం నేను చూస్తాను. కానీ పైన ఉన్నానా, కింద ఉన్నానా, ముందున్నానా, వెనకాల ఉన్నానా, మధ్యలో ఉన్నానా, నన్ను గణపరుస్తున్నారా, నన్ను పట్టించుకుంటున్నారా, కావాల్సింది అది కాదు. మనకు కావాల్సింది నువ్వు దేవుణ్ణి పట్టించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి మురికివాడా ధనవంతుడా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ ఇద్దరు కూడా దేవుని బిడ్డలే కాబట్టి ఒకనికి ఉన్నాయి, ఒకనికి లేదు. ఉన్నవాణిని ప్రేమించటం, లేనివాణిని తక్కువ చేయటం, అది ధిక్కరించటమే అని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి 5వ వచనంలో మనం వెంబడించి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూచినప్పుడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయ సభలకి ఈడ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఎంత అద్భుతంగా రాస్తున్నాడండి. అసలు దూషించేది ఎవరో, న్యాయ సభలకు తీసుకెళ్ళేది ఎవరో, దరిద్రులా ధనవంతులా?
ధనవంతులు ధనవంతులు ధనవంతుల్ని హై రేంజ్లో పెడతావా? ఆ దరిద్రులను అవమానపరుస్తారా? అయితే మిమ్మల్ని అవమానపరిచేది ఎవరు తెలుసా? ధనవంతులే, దరిద్రులు కాదు. దరిద్రులు భయపడతారు, లోపడతారు. అందుకే అక్కడ రాస్తున్నాడు చూడండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు గాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దరిద్రుడిగా ఉన్నంత మాత్రాన వాడికి పరలోకం లేదా? వాడు ఏర్పరచబడిన వాడు. అక్కడ రాయబడింది విశ్వాసమందు భాగ్యవంతులుగాను. దేవుడు విశ్వాసంలో వాళ్ళని భాగ్యవంతులుగా చూస్తున్నాడు. దేవుడు ఆ భాగ్యవంతులుగా చూసేవాడిని నువ్వు దరిద్రుడుగా, తక్కువవాడుగా, ఏమి లేనివాడుగా, బీదవాడుగా, అవమానంగా చూసావనుకో, దేవుని దృష్టిలో నువ్వు న్యాయం తీర్చబడతావంట. అందుకే వాళ్ళ డ్రెస్సు బాలేదని, లేకపోతే వాళ్ళకి ఏమీ లేదని వాళ్ళని చిన్న చూపు చూడడమో, లేకపోతే వాళ్ళని అవమానపరచడమో, కించపరచడమో, దూషించి మాట్లాడటమో, వ్యంగ్యంగా మాట్లాడటమో, అవమానంగా మాట్లాడటమో సబాబు కాదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. అది మాత్రం కాదండి, ఆ ధనవంతుల గురించి రాస్తున్నాడు. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, దరిద్రులను అవమానపరుస్తారు. అయితే ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతారు. ధనవంతులు ఇస్తారు, తర్వాత వాళ్ళే బొక్కలు కూడా వేసేది వాళ్ళే. ధనవంతులు మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఉంటుంది, ఇచ్చినట్లుగా ఉంటుంది, మళ్ళీ గోతి దోవేది కూడా వాళ్ళే, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అందుకనే ధనవంతులు ఇచ్చేవాళ్ళు, తర్వాత ధనవంతులు వీళ్ళ దగ్గర చాలా బీ కేర్ఫుల్గా ఉండు అంటున్నాడు. చాలామంది వాళ్ళ వెనకాలే ఉంటారు, వాళ్ళకే నమస్కారం, వాళ్ళకే సెల్యూట్. ఇచ్చేవాళ్ళు అయితే వాళ్ళని ఇంట్లో పిలిచి వాళ్ళకి ఏం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఏమి లేని వాడికి అస్సలు పలకరించం, అస్సలు మాట్లాడడం, అస్సలు కేర్లెస్. ఇదంతా పార్షాలిటీ, పక్షపాతం. లెక్క చెప్పాల్సి ఉంటుంది ప్రతి వాడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. నీ మనస్సులో అందరినీ సమానంగా చూడు, అందరూ సమానమే. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ చూడండి రాయబడింది, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతారంట. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. ఏడుస్తారండి. మాకు ఒక అనుభవం, చిత్తూరులో ఒక ఫ్యామిలీకి ఓహోని పోయేది పాస్టర్ అమ్మ, మేము ఓహోని ఆ ఇంటికి. ఎందుకనంటే సేవ అప్పుడు ఏమీ లేదు. ఇది మాటకి సరిపోతారు వాళ్ళు కరెక్ట్గా. ఓహోని ప్రతి నెల పోయేది, ప్రతి నెల వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన. అబ్బా, ఎవరు లేకపోయినా వాళ్ళ తిమ్రు, వాళ్ళ గర్వం, అబ్బా. అలా చేసి ఒకరోజు దేవాది దేవుడు నాకు చెప్పాడు, ఇక్కడ ఉండరు మీరు, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ వెళ్ళకూడదని నాకు దర్శనంలో దేవుడు చెప్తాడు. నేను చెప్పినా కానీ వీళ్ళు అది పట్టించుకోలే. కొన్ని రోజులు సాగింది, అలాగే జరిగింది. ఒకరోజు ఫ్యామిలీ ప్రాబ్లంలో ఏం చేశారు తెలుసా? ఏ ఇంటికైతే మనం ప్రార్థన చేసామో, ఏ ఇంటికైతే వెళ్ళి ఉపవాసాలు ఉన్నామో, ఏ ఇంటికైతే వెళ్ళి ఎక్కువగా వాళ్ళకి సేవ చేసామో, అదే ఇంటి వారు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో. అదే ఇంటి వారు లాగారు బయటికి. చూడండి, అప్పుడు తెలియదు నాకు ఈ వాక్యం. అయితే ఒకరోజు ఇది చదువుతున్నప్పుడు నాకు తెలిసింది, ఓహో, అందుకే నేను ఎక్కువగా ఇచ్చే వాళ్ళకి ఎంతసేపు ఫోన్ చేసేది, లేకపోతే వాళ్ళ వెనకాల తిరిగేది, లేదా వాళ్ళు చూసేది, ఇవన్నీ ఉండదు. ఈ పరలోకం నుండి ఈ భూలోకంలో దేవుడు మనకి ఇవ్వకపోతే ఏది పొందుకోలేము. పరలోకంలో డిసైడ్ అవ్వాలా, అప్పుడు భూలోకంలో ఎవరిని పంపుతాడు ఆయన. డిసైడ్ అవ్వాల్సింది భూమిలో కాదు, పరలోకంలో. అప్పుడు డిసైడ్ చేసే దేవుని వైపే చూడాలి మనం. పరిచర్యలు ఇవ్వడం కానీ, పరిచర్యలో ముందుకు వెళ్ళడం కానీ, మనం ఎంత అరిచి కొట్టుకునేది కాదు, పరలోకంలో డిసైడ్ అవ్వాలి. అప్పుడు మనం చూడాల్సింది పరలోకం వైపే, దేవుని వైపే, ధనవంతుల వైపు కాదు, ఇచ్చేవాళ్ళ వైపు కాదు. మనకి ఈ దేవుడే, ఇవి లోకంలో ఇచ్చేవన్నీ పోతుంటాయి, దేవుడు ఇచ్చేది స్థిరమైనది. అందుకే మనం ధనవంతుల వైపు చూడకూడదు, ఇచ్చేవాళ్ళ వైపు కూడా చూడకూడదు, వాళ్ళని తల మీద కూడా పెట్టుకోకూడదు. ఈయన వాళ్ళని వీడు ఏమి ఇయ్యడో, వీడు ఏమి యూస్ లేదని వాళ్ళని పక్క దోసేయకూడదు.
వాళ్ళుదా లోబడి అనుభవం ఉంటుంది, ఘనపరిచేది ఉంటుంది, వాళ్ళుదా విధేయత మనసు కలిగి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ధనం లేదు కాబట్టి ఇవ్వలేదేమో, కానీ వాళ్ళు అన్నీ ఇస్తారు దేవునికి. ఆమేన్, హల్లెలూయా. అయితే అన్నీ ఇచ్చేవాడు ఏం చేస్తాడు, ఒకరోజు న్యాయ సభలకు పట్టుకొని పోయి వదిలేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇచ్చేవాడిని ఎక్కి తల మీద కూర్చోబెట్టుకుంటే వాడు అట్ట చేస్తాడు. అందుకని లేనివాడిని తొక్కి పక్క పెట్టేస్తే వాడు ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోతాడు. అట్లాగని చెప్పి మనం ఏం చేయకూడదనంటే, ధనవంతునైనా దరిద్రునైనా ఇద్దరిని సమపాలలో రెండు కళ్ళులాగా చూడాలి, రెండు కళ్ళులాగా వాళ్ళని చూడాలి. ఆమె నెలలు చెప్తారు గట్టిగా. ఎందుకనంటే ధనవంతుడు ఇచ్చేది సేవకునికి కాదు, సంఘానికి ఇస్తున్నాడు, సేవకిస్తున్నాడు. అవతల వ్యక్తికి అది తెలియదు. మనమేమనుకుంటామంటే మనకిస్తున్నాడు అనుకుంటాం. నో, మనకి ఇట్లేదు, దేవుడికి ఇస్తున్నాడు. అప్పుడు దేవుడే అతను దీవిస్తాడు. కాబట్టి అతడు ఇచ్చేస్తున్నాడు, కానీ మనం గణపరచాల్సిన అవసరం లేదు, దేవుడే గణపరుస్తాడు వాళ్ళని. ఒకవేళ మనకిచ్చినట్లుగా అతడు మన దగ్గర ఘనతను ఎదురు చూశాడు అనుకోండి, అతడు దేవుని దగ్గర నుంచి ఘనత పొందలేడు. అందుకని గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలి అని అంటే, మనము విమర్శ చేయకూడదు, నెంబర్ 1. రెండవది, దరిద్రుల్ని మనం అవమానపరచకూడదు. ధనవంతుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. వాళ్ళే న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా అంటున్నాడు. 7వ వచనం చూడండి. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఎవరండి? దరిద్రులా ధనవంతులా? ధనవంతులే అండి. మీకు పెట్టబడిన నామాన్ని దూషించేది ధనవంతులే. అందుకనే జాగ్రత్తగా ఉండాలి ధనవంతుల దగ్గర. ధనవంతులకి డబ్బు ఎక్కువైందనుకో, తిమ్మురు కూడా ఎక్కువ అవుతుంది. స్తోత్రం. ధనవంతులకి డబ్బు ఎక్కువైందనుకోండి, పొగరు ఎక్కువ అవుతుంది. ధనవంతులకి ఏది ఎక్కువ అవుతుందో అన్నీ ఎక్కువ అవుతాయి. అప్పుడు సేవకుడని, సంఘమని ఇంకా ఏది ఉండదు వాళ్ళకి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. వాడు ఇచ్చినంత మాత్రాన సేవకుడు వాళ్ళకి సెల్యూట్ కొట్టాలనుకుంటాడు. ఏదో వాడే ఈ చర్చ్ అంతా తల మీద పెట్టుకొని మోసేటట్లుగా బిల్డప్స్ ఉంటాయి వాళ్ళది. అందుకే వాళ్ళు ఇస్తూ ఉండేది దేవుని పరిచర్కి. వారు ఊరికయ్యేలా, దేవుడు వారికి ప్రాణభిక్ష పెట్టాడు, అందుకు ఇస్తున్నారు. వారు ఊరికయ్యేలా రక్షణ ఇచ్చాడు, వాళ్ళకి అన్ని వసతులు ఇస్తున్నాడు. వాళ్ళ యొక్క బాధ్యత అది. అట్లా ఇస్తున్నానని చెప్పి నన్ను పైన పెట్టాలి అని చెప్పేది అది ఎంతవరకు సబాబు? అదే గుర్తుపెట్టుకుందాం. వీరే మన నామాన్ని దూషించేవారు. జాగ్రత్తగా ఉండాలంట. 8వ వచనానికి వెళ్దాం. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్ను వలే చాలామంది దేవుణ్ణి భలే ప్రేమిస్తారు. బాబా సూపర్. వాళ్ళకే ఇంకా పరలోకం నుంచి దూకినట్లే ప్రేమిస్తారు. అంత ఓవర్ బిల్డప్ ఉంటుంది దేవుణ్ణి నేనే ప్రేమిస్తున్నానని. కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించడం చేత కాదు. బైబిల్లో చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించాలా, అప్పుడే నీవు ఈ ఆజ్ఞను నెరవేర్చిన వాడు అవుతావు. యేసు ప్రభు వారు ఏమంటారు చూడండి, మత్తయి సువార్తలో. ఈ 2 ఆజ్ఞలు ఒకదానికొకటి జోడుగా ఉందండి. ఒకటి ప్రేమించి ఒకటి వదిలేస్తే అది కరెక్ట్ కాదంట. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో వచనములు 37 వచనం, లేదంటే దానికి ముందుగా బోధకుడు 36. బోధకుడు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన నన్నునదియే ఇది ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఈ 2 పాటించాలి. ఒకటి మాత్రం భలే పాటిస్తారు, నేను భలే ప్రేమిస్తాను దేవుణ్ణని. ఆ తర్వాత 2వది కూడా చేయాలా. ఒకటి చేసేస్తున్నారు, రెండోది చేయట్లే. రెండోది చేసేది లోపటికి వాళ్ళకి పార్షియాలిటీ వచ్చేస్తుంది, పక్షపాతం వచ్చేస్తుంది. రెండింటిని ఎవరైతే చేస్తారో వాళ్ళే పూర్తిగా దేవుని ఆజ్ఞను గైకొన్న వాళ్ళు అవుతారు. ఈ ఆజ్ఞనే చెప్పకనే చెప్తున్నాడు యాకోబు అక్కడ. ఈ ఆజ్ఞనే పూరిస్తున్నాడు అక్కడ. ఈ ఆజ్ఞనే మరలా చూపిస్తున్నాడు అక్కడ.
సంఘాలలో ఏమి లేదంటే అమ్మా, సంఘాలలో ఏమి లేదంటే దేవుని ప్రేమిస్తున్నారు, కానీ పక్కలో ఉండే వాళ్ళని, కూర్చునే వాళ్ళని కూడా ప్రేమించలేదు. పక్కలో ఉండే వాళ్ళని ప్రేమించలేదు. అది ఏం ప్రేమనిది? ఒంటరి ప్రేమ, ఒంటి ప్రేమ. ఆ ప్రేమ రెండు డబుల్గా ఉండాలి. దేవుడు రెండు కోణాలు చెప్పాడు. ఒక ఫేస్ దేవుడిని ప్రేమించాలా, రెండవది ఫేస్ నిన్ను వల్లని పొరుగువాడిని ప్రేమించాలా. నేను దేవుని బాగా ప్రేమిస్తా, వాళ్ళని మాత్రం ప్రేమించున్నానంటే నీది నిజమైన ప్రేమ కాదు. ఒక ఆజ్ఞని నెరవేరుస్తున్నావు, ఇంకొక ఆజ్ఞను నెరవేర్చలేదు. 10 ఆజ్ఞల్లో 9 నెరవేర్చి 9 నెరవేర్చి 1 నెరవేర్చలేదంటే మొత్తం ఫెయిల్. సేమ్ ఇది కూడా ఫెయిల్. అందుకే దాన్ని కరెక్ట్ చేసేదానికి ఈ లేఖనాన్ని, ఈ ఉపమానాన్ని, ఈ సాదృశ్యాన్ని చర్చిలో ఆయన చూసి ఉంటాడు యాకోబు. అందుకే రాశాడు. నేటికి ఉన్నాయి ఈ చర్చిలో ఈరోజు, నేటికి. అందుకే సంఘాలు డెవలప్ అవ్వలే. అందుకే ఒక స్టేజ్ వచ్చి ఆగిపోతుంది. ఒక స్టేజ్ వచ్చి సంఘం ఆగిపోతుంది. ఎందుకనంటే నేనేదే వచ్చేసింది, అహం వచ్చేస్తుంది. ఇంకేం నాకేం జనాలు వచ్చేసినారు. చూడండి, జనాలు బట్టి, బిల్డింగ్ని బట్టి, సేవను బట్టి, సేవ ఎక్స్పీరియన్స్ని బట్టి అతిశయపడకూడదు. దేవుని బట్టి మాత్రమే పడాలి. ఆమె నెలలు చెప్తారా? ఉంటాయి, పోతాయి, ఉంటాయి, ఊడుతాయి. ఆమెన్. అర్థమైంది. ఆత్మలు కూడా అంతే, ఉంటారు, పోతుంటారు. అందరిని బట్టి అతిశయపడకూడదు. ప్రేమించాల్సింది చెప్పాడు, ప్రేమించాలి. సంఘం పెరగాలంటే ప్రేమలోనే పెరుగుతుంది. అందరిని ప్రేమించాలి. చర్చికి వచ్చి అందరూ మన బిలీవర్సే. వాళ్ళు ఒకవేళ రక్త సంబంధాలు ఉన్నా, రక్త సంబంధం లేకపోయినా, ఒకవేళ దూరం ఉన్నా, లేకపోతే వేరే క్యాస్ట్ ఉన్నా, ఎవరైనా కానీ అందరూ సమానమే. అందరిని ప్రేమించాలి. అందరినీ చిరునవ్వుతో పలకరించాలి. అందరితో మాట్లాడాలి. నేను వీళ్ళతో మాట్లాడను, నేను వాళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతోనే మాట్లాడతాను. అప్పుడు నువ్వు అందరికీ సేవకుడు కాదైతే. అందరికీ సేవకుడు మనం. అందరు కావాలి మనకి. అందుకే కదా రోమపత్రిక రాస్తాడు, యేసు ప్రభు చేర్చుకున్నట్లు అందరినీ మనం చేర్చుకోవాలి. అంతే. మనం ఎవరిని బాయ్కాట్ చేయడానికి వీల్లేదు. రోమపత్రికలో ఆ మాట రాయబడింది కదా. రోమపత్రికలో అందరినీ చేర్చుకోవాలని రాశాడు కదా. క్రీస్తు చేర్చుకున్నట్లు మీరు కూడా చేర్చుకోండి అన్నాడు కదా. 14వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది చూడండి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకడు ఏం చేసుకోండి? దూషించుకోండి, తరిమేయండి. అట్లందా? చేర్చుకొనుడి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉందమ్మా? 15. ఓసారి మీరు రెఫరెన్స్ తప్పు చెప్పి నేను చదివి 15, 7 14:7లో చూస్తున్నారు మీరు. 15:7 15:7లో మరొకసారి చదువుతాను చూడండి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనికి ఒకడు చేర్చుకొనుడి. చేర్చుకోవాలి. ఎంత వీలైతే అంతమందిని ప్రభులో చేర్చుకోవాలి. వాడు నచ్చినాడైనా, నచ్చకపోయినాడైనా, వాని యాక్టివిటీ బాగలేదైనా చేర్చుకోవాలి క్రీస్తులోకి. మారతాడు అప్పుడైనా, మార్పు వస్తుంది అప్పుడైనా. కొరతలు చెప్పుకొని, కొదువులు చెప్పుకొని వాడిని బాయ్కాట్ చేసేదానికి కాదు. క్రీస్తు నిన్ను నన్ను చేర్చుకునేటప్పుడు మనలో ఏమి క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి? క్రీస్తు నిన్ను నన్ను చేర్చుకునేటప్పుడు మనం అర్హులమేనా? అంతే కదా. మనం అర్హత లేదు, మనల్ని చేర్చుకున్నాడే ఆయన. ఇంకా ఎదుటివాడు కూడా అర్హత లేడు, వాడిని చేర్చుకో అంటున్నాడు. అర్హత చేసేది నువ్వు కాదు, దేవుడు. నువ్వు చేర్చుకోవటం వల్ల అవిధేయుడు కూడా విధేయుడు అవుతాడేమో, పాపి కూడా రక్షించబడతాడేమో, మురికి గుడ్డలు కలిగిన వాడు ప్రశస్త గుడ్డలు కలిగిన వాడుగా మారతాడేమో. చేర్చుకో. ఎవరిని తోసేయడానికి వీలేదు. చిన్న బిడ్డ నుండి ముసలోడు వరకు రేపో మాపో చచ్చిపోతున్నాడు, వాడు కూడా అవసరం. చేర్చుకో. ఎందుకు? ఇది దేవుడు ఆజ్ఞ. దేవుడు చెప్పేసినాడు కాబట్టి ఇంకో చచ్చినట్టు చేయాల్సింది అంతే. దాంట్లో ఏ పార్సాలిటీ లేదో, దాంట్లో ఏ భేదాభిప్రాయాలు లేదో, ఏ మినహాయింపు లేదో. చెప్పేశాడు, చేయాల్సిందే నువ్వు, అంతే. ఆమేన్, హల్లెలూయా. చేర్చుకో. నువ్వు ఇలా చేర్చుకునే మనసు, నువ్వు చేర్చుకోగలిగితే అది క్రీస్తు యేసు మనసు. నువ్వు చేర్చుకోని ఎడల సాతాను మనసు, సాతాను హృదయం, అది గుర్తుపెట్టుకో. కాబట్టి నిన్ను వలే నీ పొరుగువాణిని ఏం చేయాలమ్మా? ప్రేమించాలమ్మా. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. లేకపోతే మనం ఏదో చేసేదాన్ని బట్టి ఆయన ఉప్పొంగిపోవడం. చేర్చుకోవాలి. హల్లెలూయా చెప్తారా? చూడండి, రాయబడింది
8వ వచనంలో మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనము ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తిస్తున్నారని అంటున్నాడు. బాగా ప్రవర్తిస్తున్నారు. దేవుడికి ఇష్టమంట అట్లా ప్రవర్తించేది. పైన చెప్పినట్టు చూడండి, దురాశతో విమర్శ చేసేది అది దేవుడికి ఇష్టం లేదంట. బాగుగా ప్రవర్తిస్తున్నారు. ఏమి? చేర్చుకున్న ఎడలా. హల్లెలూయా. తర్వాత వచనాన్ని చూడండి మీరు, 9వ వచనంలో, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వారండి. ఇది కూడా పాపమే అండి. పాపశాస్త్రంలో ఇది కూడా చేర్చుకోవాలి. ఈ మాట కూడా పాపశాస్త్రంలో, అమర్ట్యాలజీలో ఇది కూడా పాపమే అండి. ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు ఆజ్ఞ 2 ఆజ్ఞలే కదా. పాత నిబంధనలు 10, కొత్త నిబంధనలు 2 కదా. మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించాలి, రెండో ఆజ్ఞ నిన్ను వలే పొరుగు అని ప్రేమించాలి. ఒకటి చేసా, ఒకటి చేయట్లే, ఆజ్ఞ అతిక్రమమే, పాపం. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, మీరు పక్షపాతము గలవారు ప్రేమించలేరు. గుర్తుపెట్టుకో, పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేసిన వారగుదురు. చాలామంది ఈ పాపంలో ఉండరు. చాలామంది చేర్చుకోరు. అపరాధులు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి. హల్లెలూయా. ఆమెను చెప్తారు గట్టిగా. కనుక 5 నిమిషాలు వచ్చేస్తాను. కనుక ఈ 10వ వచనంలో మనం చూసినప్పుడు, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అవుతాడు. తర్వాత 11వ వచనం, వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రము ఇచ్చు నియమమును చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. హల్లెలూయా. ఆమె చెప్పాలా. కాబట్టి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు అంట. వాడికి కనికరం ఉండాలండి. ఎప్పుడు కూడా కనికరం ఉండాలి మనకి, దయ ఉండాలి మనకి, ప్రేమ ఉండాలి మనకి, జాలి మనసు ఉండాలి మనకి. అందుకే జాలిగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. మైండ్ ఉల్లాసంగా ఉండాలా, హృదయం ఉల్లాసంగా ఉండాలి. ఎప్పుడు జాలిగా ఉండాలా. జాలి గల జీవితాన్ని జీవించమంటే మన వాళ్ళు టైట్గా జీవిస్తూ ఉన్నారు. టైట్గా అట్లే బిగపట్టుకొని అట్టే టైట్గా సీరియస్గా ఎప్పుడు చూసినా నవ్వు ఉండదు, కోపమే. ఎప్పుడు చూసినా అయ్యో విమర్శ చేయడమే. ఇవన్నీ మానుకోవాలి. విమర్శ చేస్తే వాడు ఇంకా విమర్శలోకి వెళ్తాడు తప్ప, విమర్శకులను కూడా కనికరించి ప్రేమిస్తే వాడు కూడా రక్షించబడతాడు. ఆమె చెప్తారు గట్టిగా. అందుకని వ్యభిచరించవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను. కనుక నువ్వు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడలా ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. ఒకడు వ్యభిచారం చేయలే కానీ నరహత్య చేస్తాడంట, తప్పే కదా. వ్యభిచారం తప్పే. ఒకడు నరహత్య చేయడు, వ్యభిచారం చేస్తాడు, అది తప్పే. వ్యభిచారం చేసిన తప్పే, నరహత్య చేసిన తప్పే. అందుకే చెప్తున్నాడు అపరాధి అవుతాడు. 12వ వచనంలో, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగునే ప్రవర్తించండి. ఎట్లంట? స్వతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు తీర్చేటట్టు మాట్లాడద్దు. స్వతంత్రం ఇచ్చు తీర్పు చొప్పునే, స్వతంత్రము ఇచ్చు నియమము చొప్పునే మాట్లాడాలంట. ఆమేన్. నువ్వే తీర్పు తీర్చేటట్టు మాట్లాడకూడదంట, మనం నిందించకూడదంట, మనకు అసలాంటి అవకాశం లేదంట మనకి. ఆమేన్. కాబట్టి అక్కడ రాయబడింది, తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగునే ప్రవర్తించుడి.
కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. హల్లెలూయా చెబుతారా? కావున నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనంలో వరకు ఆయన ఒకటి నేర్పిస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి, కనికరం పడాలి. ఇది మాత్రమే మనం కలిగి ఉండాలి. ధనవంతుడైనా సరే, దరిద్రుడైనా సరే, ఇద్దరిని సమానంగా చూడు, సమానంగా మాట్లాడు, సమానంగా ప్రవర్తించు, సమానంగా ప్రేమించు, సమానంగా స్థానమి, సమానంగా ఉండు. ఒకడిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేసావనుకో, నిన్ను వలేని పొరుగు అని ప్రేమించలేదని అర్థం. ఒకరిని అవమానపరుస్తున్నావని అర్థం. ధనవంతుల్ని ఎక్కువగా తల మీద పెట్టుకుంటే వాళ్ళే తలనొప్పి అవుతారంట. అందుకనే వాళ్ళని ఎవరి తల మీద పెట్టుకోవద్దు. తల మీద ఉండాల్సింది ప్రభు అయిన దేవుడు మాత్రమే, యేసు మాత్రమే. హల్లెలూయా చెప్తారా? కావున ఈ మాటలు చొప్పున మనం ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించును కాక. రేపటికి మనం దేవుని చిత్తమైతే వెంబడించి మిగతా వాక్యాల్ని మనం ధ్యానించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి వినిన వాక్యాలను మనము మొదలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమును లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞలు మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఈరోజు దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎందుకంటే ఈరోజు సంఘాల్లో, ఈరోజు దేవుని ప్రియులారా, గ్రామాల్లో అనేకల మధ్యలో ఇటువంటి పక్షపాతం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాళ్ళందరూ కూడా లేచి నిలబడి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. పైకి మాత్రం ప్రేమించినట్లుగా ఉంటారు, లోపంలో వారికి క్రోధాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర భేదాలు ఉంటాయి. కనుక వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు నాయన, వందనాలు ప్రభువా, స్తోత్రం. మంచి దేవా, నీకు వందనాలు. మా పాపములన్నీ మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచుమయ్యా. మా పాపములన్నీ మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచుమయ్యా. మా హృదయాన్ని కడుగుమయ్యా పరలోక రక్తముతో. మా హృదయాన్ని కడుగుమయ్యా కల్వారి రక్తముతో. అభిషేకం పరిశుద్ధ అభిషేకం ఆత్మ అభిషేకం. మమ్ము పరిశుద్ధ పరచుమయ్యా మీ ఆత్మతో నింపుమయ్యా. మమ్ము పరిశుద్ధ పరచుమయ్యా మీ ఆత్మతో నింపుమయ్యా. పరిశుద్ధ బైబిల్లో యాకోబు సువార్త పత్రికలో, దేవుని ప్రియులారా, యాకోబు పత్రికలో మనము వినినటువంటి వాక్యాలు చొప్పున మనందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పుదాం, వందనాలు చెప్పుదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరలోకపు తండ్రి నీకు వందనాలు, మహాగణుడా నీకు వందనాలు, అద్భుతకరుడా నీకు వందనాలు.
మన మధ్యలో పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. మరలా ప్రార్థన చేసుకొని మనం ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, స్తోత్రం స్తోత్రం నాయనా. యేసయ్య, ఈ ఉపవాస దినములో తండ్రి మమ్మల్ని ప్రభా ఉపవాసించి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన ప్రభా సమయాన్ని బట్టి వందనాలు నైనా. స్తోత్రం స్తోత్రం నైనా. ఈ 2వ సెక్షన్లో ప్రభా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు నైనా. స్తోత్రం నైనా. ఎవరెవరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి, స్తోత్రం నైనా, వాళ్ళందరినీ దీవించుమని ఆశీర్వదించుమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం నైనా. ఈ 2వ సెక్షన్లో వచ్చిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. అవునైనా దాసుని మరుగుపరిచి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలునైనా. యాకోబుని గురించి మేము ధ్యానించి ఉన్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. అనేక మర్మాలను యేసయ్య మాకు తెలియపరచమని తండ్రి, దాంట్లో నుండి రహస్యాలను మేము తెలుసుకోవడానికి తండ్రి యేసయ్య నువ్వు ఇచ్చిన జ్ఞానమును బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం నాయనా. యేసయ్య స్తోత్రం. యేసయ్య ఈ లైవ్ ద్వారా ఎందరు చూస్తున్నారో తండ్రి, వాళ్ళందరిని కూడా దీవించుమని ఆశీర్వదించుమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, కొందరు వచ్చి ప్రభా నీ సన్నిధానములో నీ మందిరములో గడుపుతారు నైనా. అయితే కొందరు రావడమే లేదు తండ్రి. అనేక వారు వచ్చినైనా నీ మందిరములో తండ్రి స్తుతించలో వారిలుగా మీరు మార్చమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునైనా నీ బోధనలోనికి ప్రభా అనేక వారిని మరి కొలపమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. లోకానుసారంగా జీవించకుండానైనా అవునైనా లేఖనముల ద్వారా మేము నడవడానికి మాకు నేర్పించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నువ్వే ప్రభా మాతో ఉండి నడిపించుమని, ఇంకా ఉన్న కాలంలో కూడా మీరు మాట్లాడమని తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య ఈ మధ్యాహ్న సమయంలో నాయనా మీ సన్నిధానములో మేము మొరపెట్టే మొరలను ఆలకించి నువ్వు ఇవ్వబోతున్న జవాబుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మన యేసయ్య, సంఘములో దరిద్రులైన ధనవంతులైన తండ్రి అందరినీ ప్రేమించడానికి అయ్యా అందరికీ నాయనా మేము ముఖ్య స్థానం ఇవ్వడానికి దయచేయండి. బీదలను కనికరించువాడు ధన్యుడని సెలవిచ్చినట్లుగా అయ్యా మా సంఘములో ఉన్న పేదవారిని కూడా ఆశీర్వదించు, ధనవంతులు కూడా ఆశీర్వదించు. ప్రత్యేకంగా నాయన దరిద్రులు కూడా అయినా దరిద్రత నుండి వాళ్ళని మార్చమని మేము ప్రార్థన చేస్తున్నా. అందరినీ మేము సమానంగా చూడడానికి దయచేయమని ఈరోజు నాయన క్రోధము కుళ్ళు ఈ దినములో ప్రభువా హెచ్చింపు ఉన్నటువంటి వారు కూడా మార్చబడునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. లేఖనములో సెలవిస్తుంది, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, తగ్గింపబడిన వాడు హెచ్చింపబడతాడని లేఖనములు సెలవుస్తుంది నాయన. లోపల ఒకటి బయట ఒకటి కాకుండా హృదయపూర్వకంగా నాయన అయా స్తోత్రం నాయన, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు వాళ్ళుగా మీరు మార్చండి ప్రభా, నీకు వందనాలు. లోపల నాయనా క్రోధములు ఉంచుకొని పైకి మాత్రం ప్రేమించే వాళ్ళుగా ఉండి లోపల క్రూరత్వం కలిగి ఉంటే నాయన అది వ్యర్థమని లేఖనములు సెలవిస్తుంది ప్రభా. మీరు చెప్పారు సంఘములో అందరితో కూడా సమాధానము కలిగి ఉండమని. నాయనా నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ పాడిన వారిని, స్తుతించిన వారిని, వాక్య పరిచయం చేసిన వారిని, నడిపించిన వారిని, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించమని, లైవ్ నెత్తినటువంటి నాయన నీ కుమారుని కూడా బలపరచమని ప్రార్థన చేస్తూ ఈరోజు సాయంకాలము అయ్యా ఏ కుటుంబంలో ప్రార్థన ఉందో, ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడ మీరు నాయన గొప్ప కార్యములు జరిగించమని, ఆశీర్వదించమని
మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పదామా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము ఈ యొక్క 11వ నెలలో 13వ దినంలో 2వ డివిజన్లో కలుసుకున్న బిడ్డలతో, పాడిన వారితో, స్తుతించిన వారితో, ఆరాధించిన వారితో, వాక్య పరిచయం చేసిన వారితో ప్రభు రాకడ వరకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్.